ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టును పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హైకోర్టుకు ఫ్యాక్స్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టు ప్రాంగణంలో అడుగడుగునా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే వినాయక చవితి వరకు ఎప్పుడైనా పేల్చేస్తామని అగాంతకులు ఫ్యాక్స్ లో బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో నిర్మల్ కోర్టుకు భద్రత పెంచుతూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుస్తుంది. మహేందర్, ఏం జరిగింది అసలు? దేవి, నిర్మల్ కోర్టుని పేల్చేస్తామంటూ ఒక అగాంతకుడు నిర్మల్ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి చెప్పాడు. దీనిలో బాగా 4 గంటల ప్రాంతంలో కూడా అగాంతకుడు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. దీనిలో భాగంగా పోలీసులు వెంటనే అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ బృందాలతో కూడా వెంటనే నిర్మల్ కోర్టుకు చేరుకొని అక్కడ విధుల్లో ఉన్న లాయర్లు మొత్తం బయటికి పంపించారు. దీనిలో భాగంగా గంట పాటు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో కూడా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముఖ్యంగా మాత్రం అక్కడ స్థానికంగా అడ్వకేట్లు చెప్తున్న సమాచారం ప్రకారం ఇదే అగాంతకుడు కూడా హైకోర్టు కూడా ఫ్యాక్స్ చేసినట్లు సమాచారం. ఈ ఫ్యాక్స్ లో కూడా ముఖ్యంగా ఇవాళ 5 గంటల లోపు బాంబును పేల్చేస్తామని, లేకుంటే ఇది కుదరక ఉంటే వినాయక చవితి లోపు ఎప్పుడైనా బాంబు పేల్చేస్తామని కూడా ఈ ఫ్యాక్స్ లో కూడా అగాంతకుడు పేర్కొన్నట్లు